सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरं। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి శ్రీకరం శుభకరం కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ శుక్రవారం జరిగితే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అని చెప్పి అనుకున్న వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా జ్యోతిష్ శాస్త్రరీత్యా ఆశ్లేష నక్షత్రం జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వ్యక్తులు జీవితాంతం లక్ష్మీ కటాక్షం కలగడానికి, ధనయోగం కలగడానికి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా మన ప్రత్యర్థులు కానీ శత్రువులు కానీ కళ్ళలో కనిపిస్తే దీన్ని మనం దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశం గురించి కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. శుక్రవారం 12వ తారీఖు జూన్ నెల 2015వ సంవత్సరం, శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బహుళ ఏకాదశి రాత్రి 1:19 వరకు, నక్షత్రం రేవతి ఉదయం 9:50 వరకు, తదుపరి అశ్విని. ఇవాళ వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:04 నుంచి 8:55 వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 12:26 నుంచి 1:17 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు, యమగండం పగలు 3 నుంచి 4:30 వరకు. శుభ సమయాల విషయానికి వస్తే పగలు 1:42 నుంచి 2:44 వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది. ఇక ఈరోజు విషయాల విషయానికి వస్తే ఈరోజు యోగిని ఏకాదశి. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది అని తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. బంధువులతోటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం తలుస్తాయి. ప్రతిభావంతులుగా తగిన గుర్తింపును కూడా ఈరోజు ఈ రాశి వారు పొందుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు కూడా అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కూడా వీరికి ఈరోజు సంతృప్తికరంగా ఉంటాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల కోసం ఎవరైతే హాజరవుతున్నారో వారు విజయం సాధిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఆర్థికంగా బలవంతులవుతారు. రాజకీయ, వైద్య రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు, సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాల్లో చక్కని పురోగతి ఈరోజు వాళ్ళ కళ్ళకు కనిపిస్తుంది. దీనివల్ల వీరి ఆనందానికి హద్దు ఉండదు. విద్యార్థులు కూడా సంతోషకరమైనటువంటి వార్తలు కొన్ని వింటారు. మహిళలు నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని విజయాలు సాధిస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మేషరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. రుణాలు సైతం చేయక తప్పదు. ఆకస్మిక నిర్ణయాలు, ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేస్తారు. బంధువులతోటి విభేదాలు మరింత అధికమవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారికి చికాకుపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామిక, రాజకీయ వర్గాల వారికి అంతగా అనుకూలించదు. సినీ, టీవీ కళాకారులు కూడా ఈరోజు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. శుభవార్తలు కూడా వింటారు. నిరుద్యోగులు ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. ఆదాయం చాలా వరకు కూడా ఈ రాశి వారికి సంతృప్తినిస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి అభివృద్ధి ఉంటుంది. రాజకీయ, పారిశ్రామిక వర్గాల వారికి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. సినీ, టీవీ కళాకారుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. విద్యార్థులు సాంకేతిక విద్యావకాశాల్లో ప్రవేశం పొందుతారు. మహిళలు ఈరోజు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులను కూడా కలుస్తారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహారాలు చేపట్టి వాటినన్నింటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణాల్లో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవించే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగం వారు ఈరోజు కాంట్రాక్టులు చేజిక్కించుకుని ప్రాజెక్టు పనులు ప్రారంభం చేసే పనిలో నిమగ్నమవుతారు. సేవా కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. తమకున్నంతలో కొంతవరకు సేవా కార్యక్రమాలకు వినియోగించాలి అని చెప్పి ఒక మంచి నిర్ణయం కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. వ్యాపార వర్గాల వారు నూతన వ్యాపారాలకు శ్రీకారం చుట్టే పనిలో నిమగ్నమవుతారు. ఈరోజు వ్యాపారాల్లో మంచి లాభాలు కూడా వీరి చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి విదేశీ పర్యటనలు, సినీ, టీవీ కళాకారులు కొన్ని మంచి అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థుల పరిశోధనలు కూడా ఫలిస్తాయి. మహిళలకు కుటుంబంలో గౌరవం మరింతగా పెరుగుతుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలను మహిళలు పరిష్కరించుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక కర్కాటక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారి వ్యవహారాలు ఏవైతే ప్రారంభం చేస్తారో అవి మందకొడిగా సాగుతాయి. ఎంత శ్రమించినా ఫలితం వీరికి అంతగా కనిపించదు. బంధువులతోటి విభేదాలు కూడా ఎదురవుతాయి. ఆరోగ్య కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. రాజకీయ వర్గాల వరకు ఒత్తిడులు అధికమవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాల్లో గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. విద్యార్థులు మరింత శ్రమ పడితే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా దుర్గా అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు. వీరి ఆరోగ్యం కూడా ఈరోజు మందగిస్తుంది. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. రాజకీయ వైద్య రంగాల వరకు కొంత అసంతృప్తిగానే గడుస్తుంది. సినీ, టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవనే చెప్పవచ్చు. ఇక కన్యారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి వారు ప్రతి ఒక్కరు కూడా హయగ్రీవ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు పలుకుబడిగల వ్యక్తులతోటి పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. సంఘంలో వీరికి ఎదురుండదు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు మాత్రం సాఫీగా పూర్తవుతాయి. ప్రముఖులతోటి కూడా ఈరోజు ఈ రాశి వారికి పరిచయాలు ఏర్పడతాయి. రాబడి ఆశించినంతగా ఉంటుంది. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు దక్కుతాయి. పారిశ్రామిక వైద్య రంగాల వారికి కూడా ఈరోజు యోగదాయకంగా గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు ఈరోజు నూతన ఉత్సాహంతో గడుస్తుంది. విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారిస్తారు. విదేశీయాన ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు లేత నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి యొక్క దండకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు మరింతగా పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా ఈ రాశి వారికి చక్కని పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ కూడా కొనసాగిస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. కాంట్రాక్ట్ రంగం వారు కాంట్రాక్టులు కూడా దక్కించుకుంటారు. గృహం, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో వారి అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి హోదాలు పెరిగే సూచనలు. రాజకీయ వైద్య రంగాల వారికి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. సినీ కళాకారులకు నూతన అవకాశాలు దగ్గరికి వస్తాయి. దీనివల్ల వీరు ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు కోరుకున్న కోర్సుల్లో ప్రవేశం దక్కించుకుంటారు. మహిళలకు కుటుంబ సభ్యులు అన్నిటా కూడా చేయూతనందిస్తారు. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలను మహిళలు పరిష్కరించుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈరోజు పనుల్లో తొందరపాటు, రాబడి అంతగా కనిపించకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు కూడా ఈరోజు ధనురాశి వారికి ఉండవచ్చు.
పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అన్న కోరిక మరింత అధికమవుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శించే పనిలో కూడా నిమగ్నమవుతారు. నరాలు, చెవికి సంబంధించిన రుగ్మతలు కొంతవరకు ఈరోజు వీరిని ఇబ్బంది పెడతాయి. దీనివల్ల కూడా పనుల్లో కొంతవరకు ఇబ్బంది ఎదురవుతుంది. కావున ఆరోగ్యం పట్ల ధనురాశి వారు శ్రద్ధ వహించడం చాలా మంచిది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో స్థాన మార్పు సూచనలు. పారిశ్రామిక వైద్య రంగాల వారి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారులు శ్రమపడ్డ ఫలితం దక్కకపోవడం వల్ల డీలా పడతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు చేజరడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు ఒక సమాచారం కొంత గందరగోళాన్ని కలిగిస్తుంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి వారు ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. మంచికి వెళ్ళినా కూడా చెడుగా మారుతుంది. కావున కొంత జాగ్రత్త వహించాలి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆలోచనలు ఏవి కూడా ఈ రాశి వారికి స్థిరంగా ఉండవు. ముక్కు, గొంతుకు సంబంధించిన రుగ్మత వల్ల కొంతవరకు వీరికి ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. ఆదాయం కూడా అంతగా కనిపించదు. రుణదాతల ఒత్తిళ్లు కూడా మకర రాశి వారికి అధికమవుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. నమ్మిన వ్యక్తులే మోసం చేసే అవకాశం అధికంగా ఉంది. కావున వ్యాపార వర్గాల వారు జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వర్గాల వారికి స్థాన చలన సూచనలు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సామాన్యమైన స్థితి ఈరోజు కనిపిస్తుంది. సినీ, టీవీ కళాకారులు కొంత అసంతృప్తిగానే గడుపుతారు. విద్యార్థులు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. సంఘంలోనూ కుటుంబంలోనూ వీరికి విశేషమైన గౌరవం కూడా లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారంలో చక్కని పురోగతి కూడా కనిపిస్తుంది. కొన్ని సమస్యలను నేర్పుగా, ఓర్పుగా కుంభరాశి వారు పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో వారి అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ వర్గాల వారికి పదవులు దక్కుతాయి. సినీ, టీవీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు. విద్యార్థుల పరిశోధనలో తగిన గుర్తింపును తెచ్చుకుంటారు. మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక కుంభరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు నీలం రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం, హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు రుణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. స్నేహితులతోటి ఈ రాశి వారికి కలహాలు కూడా అధికమవుతాయి. చర్చల్లో ప్రతిష్టంభన కూడా నెలకొంటుంది. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. మానసిక అశాంతి కూడా వీరికి అధికమవుతుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఈ రాశి వారికి బాగా చికాకు కలిగిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారు బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి ఒడిదుడుకులు అధికమవుతాయి. సినీ కళాకారుల ప్రయత్నాలకు ఈరోజు కొంతవరకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి లక్ష్యాలు సాధించలేరు. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు లాభించవు. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారి ప్రతి ఒక్కరు కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, దుర్గా అమ్మవారి స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. విన్నారుగా, నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈ రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు శుక్రవారం కావున శుక్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో శుక్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు, దగ్గరున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామివారికి మరియు అమ్మవారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోవడం లేదా ముఖ్యమైన కార్యక్రమాల కోసం బయలుదేరి వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. గత కొద్దిగా మన జన్మ నక్షత్రం, ఒకవేళ మనకు జన్మ నక్షత్రం తెలియని పక్షంలో నామ నక్షత్రాన్ని అనుసరించి మనకు లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే మనం ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి వస్తువులు దానం ఇవ్వాలి, ఏ రోజుల్లో జాగ్రత్త వహించాలి అన్న ఆసక్తి కలిగించే అంశాలు తెలుసుకుంటున్నాం. ఎందుకు ఇవన్నీ అంటే మనం ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా మనందరికి కూడా డబ్బు సంపాదన అన్నది ప్రధానంగా కావాలి. ధన సంపాదనతో పాటుగా ప్రధానంగా నేను చెప్తుండే గత కొద్ది కాలంగా
విధాలుగా ఏవైతే రెమెడీస్ చెప్తున్నానో అంటే పరిహారాలు అంటాం కదా, వాటిలో కొంతవరకు కుటుంబ సౌఖ్యం కోసం, మనశ్శాంతిగా ఉండడం కోసం కూడా కొన్ని పరిహారాలు ఉన్నాయని చెప్పొచ్చు. అంటే డబ్బు బాగా సంపాదించాలి, ఒక వృత్తిలో ఒక వ్యక్తి చక్కగా రాణించాలంటే మొట్టమొదటి అతని కుటుంబ జీవితం బాగుండాలి. కుటుంబ జీవితం బాగున్నప్పుడే అంటే తల్లిదండ్రులతో ఇబ్బందులు కానీ, భర్తతో ఇబ్బందులు కానీ, భార్యతో ఇబ్బందులు కానీ ఉంటే ఏ వ్యక్తి అయినా సరే చేస్తున్న పనులు ఎక్కువగా విజయం సాధించలేడు. గొడవలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు ఇవి అధికంగా ఉన్న వారందరూ కూడా వారి వృత్తి వ్యాపారంలో వెనకబడతారని చెప్పవచ్చు. ఎందుకంటే వారి మనసంతా కూడా ఇటువైపు ఆలోచనలు అధికంగా ఉంటాయి కాబట్టి. నేనేం చేస్తుంటే లక్ష్మీ కటాక్షం మనందరికీ కలగాలంటే ఒక్కొక్క నక్షత్రం గురించి కొంత వివరిస్తూ వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అన్న అంశాన్ని వివరిస్తూ దాంతోపాటుగా వారి జీవితం సుఖంగా సాగాలి అని చెప్తే ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు కూడా ఇదే పరిహార క్రియల్లో తెలియజేయడం జరుగుతుంది. అంటే మొత్తం మీద నేను చెప్పబోయే పరిహారాలు ఒక్కొక్క నక్షత్రం వారు పేపర్ మీద రాసుకుని జీవితాంతం అటువంటి పరిహారాలు వారు పాటిస్తూ వెళ్తే తప్పకుండా కూడా వారి జీవితం పెద్ద పెద్ద ఒడిదుడుకులు ఏమీ లేకుండా, ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. ప్రధానంగా జాతక చక్రంలో ధనస్థానం ఏ వ్యక్తికైనా కూడా ఇబ్బందికరంగా ఉంది, ధనస్థానంలో చెడు గ్రహాలు ఏమైనా అధికంగా ఉన్నాయని చెప్పి అనుకున్నప్పుడు ఆ వ్యక్తి డబ్బు సంపాదన ఎంత ఉన్నప్పటికీ కూడా ఆ డబ్బు నిలబడకపోవడం, సంపాదించిన మొత్తం పోగొట్టుకోవడం అధికంగా జరుగుతుంది. కొంతమంది వ్యక్తులు చిన్న ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా ఆ ఉద్యోగంలో కొంత మొత్తాన్ని వారు దాచిపెట్టుకుంటూ ఏదో ఒక రోజు మంచి అంటే లక్షాధికారి కావడం చూడవచ్చు. కొంతమంది వ్యక్తులు లక్షాధికారులుగా ఉంటూ వారి కుటుంబపరంగా ఆస్తులు ఇవన్నీ సంక్రమించినప్పటికీ కూడా ఏదో రోజు వాటిని పోగొట్టుకోవడం, ఇబ్బంది పడడం కూడా చూడవచ్చు. ఎంతోమంది మన కళ్ళ ముందే ఉదాహరణకు చూడవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక సమయం వ్యాపారం చేసి బాగా సంపాదిస్తున్నారు, మరొక సంవత్సరం వచ్చే లోపల మరొకసారి ఆ వ్యాపారంలో నష్టాల వరకు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు? ఆ వ్యక్తి తెలివితేటలు అదేగా ఉంటుంది, ఆ వ్యక్తి చేసే వ్యాపారము అదే ఉంది అనుకుంటే అతనికి జరిగే దశలు, అంతర్దశలు నవగ్రహాల ప్రభావం చేత ఇలా జరుగుతుందని చెప్పవచ్చు జ్యోతిషశాస్త్రరీత్యా. కాబట్టి ఈ విధంగా ఎవరికైతే సమస్యలు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈ సమస్యలు రాకుండా ఉండడం కోసం, లక్ష్మీదేవి మన ఇంట స్థిరంగా ఉండడం కోసం ఈ పరిహారాలు చక్కగా ఉపయోగపడతాయి. అందులో భాగంగా ఈరోజు ఆశ్లేష నక్షత్ర జాతకులకు లక్ష్మీ కటాక్షం కోసం పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కూడా కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధగ్రహం. కాబట్టి వీరందరి మీద కూడా బుధగ్రహ ప్రభావం, చంద్రగ్రహ ప్రభావం కాస్త అధికంగా ఉంటుంది. ఇక కుటుంబ సమస్యలు కొంతవరకు ఆశ్లేష నక్షత్ర జాతకులకు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. దీనివల్ల జీవితంలో కొంతవరకు వీరు అసంతృప్తికి, అశాంతికి లోనవ్వడం, కుటుంబ జీవితం పట్ల ఒక రకమైనటువంటి బాధకు లోనవ్వడం జరుగుతుంది. అలా కుటుంబ సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో అటువంటి ఆశ్లేష నక్షత్ర జాతకులు మొట్టమొదటిగా పాటించిన ఒక చక్కటి పరిహారం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి వారి గుళ్ళో మంగళవారం రోజు కానీ లేదా శుక్రవారం రోజు కానీ వెళ్ళి కొంతవరకు హారతి కర్పూరం అంటాం కదా, దాన్ని తీసుకుని వెళ్ళి దానం ఇవ్వాలి. అంటే ఆలయంలో ఉపయోగించమని చెప్పి ఇవ్వాలి. ఈ విధంగా తరచుగా చేస్తూ ఉంటే చాలా వరకు కూడా ఈ కుటుంబ అశాంతి, కుటుంబ సమస్యలు ఆశ్లేష నక్షత్ర జాతకులకు తగ్గిపోతాయి. అకారణంగా ఏర్పడే కలహాలన్నీ కూడా నివారించబడతాయని చెప్పవచ్చు. ఇక ఆర్థిక బాధలు ఎవరికైతే అధికంగా ఉంటాయో అటువంటి వారు ఏం చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు తొలగించమని చెప్పి కోరుకుంటూ వారు ప్రతిరోజు కూడా గణపతిని పూజించడం, రుణ విమోచన గణపతి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం, గరిక మాలను గణపతికి సమర్పించడం, ప్రధానంగా ఒకవేళ ప్రతిరోజు కాకపోతే ప్రతి బుధవారం కూడా వీరి విధమైనటువంటి పరిహారాన్ని పాటించడం వల్ల తప్పకుండా కూడా వారికి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా క్రమేపీ తొలగుతాయి. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపించడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారికి కుంకుమార్చన లేదా శ్రీచక్ర పూజ చేస్తుంటాం. అటువంటి సందర్భాల్లో ఆలయంలో కూర్చొని అక్కడ కుంకుమార్చన చేయించుకోవడం కూడా చాలా మంచిది. ఆ కుంకుమార్చన చేసిన కుంకుమతోటి ప్రతి నిత్యం కూడా స్నానమైన తర్వాత బొట్టు పెట్టుకోవడం అన్ని విధాలా కూడా వీరికి మంచిదని చెప్పవచ్చు. ఇక వైద్య రంగంలో ఉన్న వారిని ఎంత గౌరవిస్తే అంత మంచిదని చెప్పవచ్చు. చూడండి, మనం చిన్న చిన్న మార్పులు చెరుపులు చేసుకుంటే మన జీవితంలో ఎంత చక్కని ఫలితాలు మనకు కనిపిస్తాయో. వైద్య రంగంలో ఉన్న వారికి ఆశ్లేష నక్షత్రానికి సంబంధం ఏంటి మనకు అర్థం కాదు. కానీ జ్యోతిషశాస్త్ర రీత్యా తీసుకున్నప్పుడు ఏంటంటే వైద్య రంగంలో ఉన్న వారిని అవమానపరిచినా, ఇబ్బంది పడినా వారికి లక్ష్మీదేవి యొక్క ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి వైద్యులను, గురువులను ఖచ్చితంగా కూడా ఆశ్లేష నక్షత్ర జాతకులు గౌరవించాలి, గుర్తించాలి. ఇక అదేవిధంగా దుంపజాతి ఆహారాలు ఏవైతే ఉన్నాయో ఆ కాయగూరలను, దుంపజాతి కాయగూరలు అంటాం కదా, వాటిని తరచుగా దానం ఇస్తూ ఉండాలి. అంటే ఎదుటి వ్యక్తులు ఎవరైతే బీదవారు ఉంటారో అటువంటి వారికి దుంపజాతి కాయగూరలు కొనివ్వడం చాలా మంచిది. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు బాగా అధికంగా ఉన్నప్పుడు కొద్దిగా బియ్యాన్ని ఒక తెల్లటి వస్త్రంలో మూట కట్టి ప్రవహించేటువంటి నదిలో వదలాలి. ఇలా కనీసం ఒక 21 రోజులు చేస్తే చాలా మంచిది. ఈ విధంగా చేయడం ఒకవేళ వీలు కాదండి, మా ఊర్లో నది లేదండి అని చెప్పి అనుకునే వారి కోసం ఏంటంటే బియ్యాన్ని వారు పక్షులకు ఆహారంగా వేస్తుంటే కూడా క్రమేపీ వరకు ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా ఆవు పాలను ఆశ్లేష నక్షత్ర జాతకులు తరచుగా దానం ఇవ్వడం వల్ల కూడా వారి జాతకరీత్యా వారికి ఏదైనా దోషాలు, ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇక ఒక పాము ఆకారాన్ని అంటే సర్పం ఆకారం అంటాం కదా, సీసం బొమ్మతో చేయించి దాన్ని ఎక్కడన్నా
చెరువులో కానీ నదిలో కానీ వదలడం వల్ల అంటే ఆ పాము బొమ్మ చేయింటాం కదా, దాన్ని వదలాలి. ఈ విధంగా చేయడం వల్ల కూడా వారికి గ్రహ దోషాలు తొలగుతాయని చెప్పవచ్చు. ఆశ్లేష నక్షత్ర జాతలకు సంపదనిచ్చే నక్షత్రాలు ఏవంటే ప్రధానంగా చెప్పాలంటే మకా నక్షత్రం, మూలా నక్షత్రం, అశ్విని నక్షత్రం. కాబట్టి ఈ నక్షత్రాలు ఉన్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా వీరు ఏం చేయాలంటే గణపతిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటే జీవితాంతం కూడా వారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఇక దుర్గా అమ్మవారిని, గణపతిని, మహావిష్ణువుల వారిని ఈ ముగ్గురిని కలిపి జీవితాంతం ఎంత ఎక్కువగా ఆరాధిస్తే కూడా ఈ నక్షత్ర జాతకులకు అంత మంచిదని చెప్పవచ్చు. వీరికి అదృష్ట రోజుల విషయానికి వస్తే ఆశ్లేష నక్షత్ర జాతకులకు బుధవారం చాలా మంచిది. ఆ తర్వాత గురువారం కూడా వీరికి చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో బుధవారం పూట నిర్ణయాలు తీసుకోవడం అన్ని విధాలా కూడా వీరికి చాలా మంచిది. మహాగణపతిని పూజించడం, రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పఠించడం అన్నిటికన్నా కూడా మంచిదని చెప్పవచ్చు. విన్నర్గా ఆశ్లేష నక్షత్ర జాతకులు లక్ష్మీ కటాక్ష కోసం జీవితాంతం ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా మనకు కళలో శత్రువులు కానీ లేదా మన ప్రతితులు కానీ తరచుగా కనిపిస్తుంటే దీన్ని మనం దేనికి సంకేతంగా భావించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రాత్రిపూట నిద్రించే సమయంలో ఆ కలలో అతనికి వారి ప్రత్యర్థులు కానీ శత్రువులు కానీ కనిపిస్తే తాను ఓడిపోతున్నాను అన్నదానికి సంకేతంగా భావించి ప్రత్యర్థుల పట్ల శత్రువుల పట్ల కొంత జాగ్రత్త వహించడం ఆ వ్యక్తికి మంచిది. ఒకవేళ ప్రత్యర్థులు కానీ శత్రువులు కానీ తమతో రాజీ మార్గానికి వస్తున్నారు, తమని శరణ వేడుతున్నారు అంటే తప్పకుండా కూడా వారి మీద తాను విజయం సాధిస్తున్నాను అన్నదానికి సంకేతంగా ఆ వ్యక్తి భావించాలి. విన్నర్గా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.